హాయ్ అండి. నవరాత్రి ఉత్సవంలో 7వ రోజు కాళరాత్రి దేవి అజ్ఞానాన్ని నాశనం చేసే శక్తివంతమైన దేవత గురించి తెలుసుకుందాం. కాళరాత్రి దేవి చీకటి రూపంలో అజ్ఞానాన్ని మరియు చెడును నాశనం చేస్తుంది. ఆమె రూపం భయంకరంగా కనిపించినా ఆమె భక్తులకు శుభాన్ని, రక్షణను అందిస్తుంది. కాళీదేవిలా ఆమె రాక్షసులను భయపెట్టి సంహరిస్తుంది. కాళరాత్రి దేవి 4 చేతులతో కనిపిస్తుంది. ఆమె చేతుల్లో తల్వార్, వజ్రాయుధం, అభయముద్ర మరియు వరముద్ర పట్టుకుని ఉంటుంది. ఆమె గాడిదపై స్వారీ చేస్తుంది. ఆమెను పూజించడం వల్ల భయాలు తొలగిపోతాయి మరియు ధైర్యం లభిస్తుంది. ఆమెకు సంబంధించిన దేవాలయాలు ఒకటి వారణాసిలోని కాళరాత్రి దేవి ఆలయం, మరొకటి ఒడిశాలోని కాళీపీఠం. ఇవి రెండూ కూడా భక్తులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు. కాళరాత్రి దేవి అజ్ఞానం మరియు అంధకారాన్ని నాశనం చేస్తుంది. ఆమె ఆరాధన మనలోని చెడు ఆలోచనలను, భయాలను తొలగించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరియు శాంతిని అందజేస్తుంది. కాళరాత్రి దేవి గురించి చెప్పుకుంటూ ఈ నవరాత్రి ఉత్సవంలో 7వ రోజు ఆనందంగా ముగిసింది. రేపు మహాగౌరీ దేవి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈ రోజు పూజలో మీ అనుభవాలు కామెంట్లో పంచుకోండి.